హలో ఎవ్రీవన్. సో ప్రాబ్లమ్ సెట్ 2కి ఎక్స్ప్లెనేషన్ అండి ఇది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి టూ ఫోర్సెస్ ఏ అండ్ బి ఆర్ యాక్టింగ్ at an angle theta and their resultant r makes an angle alpha with the force A. So then what is alpha? సో మనం ఇది ఆల్రెడీ parallelogram law of ఫోర్సెస్లో డిస్కస్ చేసాము. సో tan alpha ఈక్వల్ టు బి సైన్ థీటా డివైడెడ్ బై ఏ ప్లస్ బి కాస్ థీటా. సో డైరెక్ట్ ఫార్ములా అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ద రిజల్టెంట్ ఆఫ్ టూ ఫోర్సెస్ వెన్ దే యాక్ట్ at an angle of 60 degrees. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? ద రిజల్టెంట్ ఆఫ్ టూ ఫోర్సెస్ అంటే టూ ఫోర్సెస్ ఉన్నప్పుడు మనం ఏమి యూజ్ చేయొచ్చు? లా ఆఫ్ ప్యారలగ్రామ్గా కానీ లేకపోతే లా ఆఫ్ ట్రయాంగిల్ కానీ యూజ్ చేయొచ్చు. ఓకే, వాటి మధ్య యాంగిల్ 60 degrees ఉన్నప్పుడు రిజల్టెంట్ ఆఫ్ టూ ఫోర్సెస్ ఎంత అని చెప్తున్నారు? √148 అని చెప్తున్నారు అనమాట. సో అదే మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాము. సో వెన్ థీటా ఈక్వల్ టు 60 degrees R1 ఈజ్ ఈక్వల్ టు √148. సో దీన్ని ఎలా రాయొచ్చు? √f1² ప్లస్ f2² ప్లస్ 2f1 f2 కాస్ థీటా కదా, యాజ్ పర్ లా ఆఫ్ ప్యారలగ్రామ్. సో f1² ప్లస్ f2² ప్లస్ 2 ఇంటూ f1 f2 కాస్ థీటా వాల్యూ ఎంత? కాస్ 60. కాస్ 60 వాల్యూ ఎంత అండి? 0.5 కదా. సో దీన్ని ఎలా రాయొచ్చు? √f1² ప్లస్ f2². సో 2 ఇంటూ 0.5 వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది కాబట్టి f1 f2. ఓకేనా? సో ఇది 148 అవుతుంది. అటుపక్క మనకి బోత్ సైడ్ స్క్వేర్స్ చేస్తే స్క్వేర్ రూట్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది? 148 ఈజ్ ఈక్వల్ టు f1² ప్లస్ f2² ప్లస్ f1 అండ్ f2 అవుతుంది. ఓకేనా? ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం ఫ్రమ్ ద ఫస్ట్ స్టేట్మెంట్. ఓకేనా? ఈ ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చింది. నెక్స్ట్ చూద్దాం. if the same forces are acting at a right angles, then their resultant is 10 newtons. Determine the magnitude of those two forces. ఓకేనా? when theta equal 60 degrees అయినప్పుడు రిజల్టెంట్ 148 అయింది, √148 అయింది. అండ్ దేర్ రైట్ యాంగిల్స్లో అంటే యాంగిల్స్ రెండింటి మధ్య యాంగిల్స్ 90 degrees అయినప్పుడు దేర్ రిజల్టెంట్ 10 newtons అయితే ఆ టూ ఫోర్సెస్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ఫోర్స్ f1 అండ్ f2 అనుకుందాము. 60 degrees అయినప్పుడు ఇదే వచ్చింది యాజ్ పర్ ప్యారలగ్రామ్లా. వెన్ ఫోర్స్ f1 అండ్ f2 90 degrees అయినప్పుడు ఎలా అని చూద్దాము. సో మనకి R2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్తున్నారు? 10 అని చెప్తున్నారు వెన్ దే ఆర్ రైట్ యాంగిల్స్లో ఉన్నప్పుడు. సో f1² ప్లస్ f2² 2f1 f2 కాస్ 90 degrees. కాస్ 90 degrees వాల్యూ ఎంత అండి? 0. సో ఇది ఎలా ఉంటుంది చివరికి? √f1² ప్లస్ f2² ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. సో బోత్ సైడ్ స్క్వేర్ అప్లై చేద్దాం. స్క్వేర్ అప్లై చేస్తే ఇది ఎంత వస్తుంది? 100 ఈజ్ ఈక్వల్ టు f1² ప్లస్ f2². ఓకేనా? ఇది ఈక్వేషన్ 2. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 చూసుకోండి. ఈ ఈక్వేషన్ 2 తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? సో f1 అండ్ f2² ప్లేస్లో మనం ఎంత రాయించుకోవచ్చు? 100 రాయొచ్చు. సో 100 ప్లస్ f1 f2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 148 అవుతుంది. సో f1 f2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 48 అవుతుంది. ఓకేనా? సో అది ఈక్వేషన్ 3 అనుకుందాం. ఓకేనా? నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే f1 ప్లస్ f2 హోల్ స్క్వేర్ చెప్పి రాస్తాను. f1 ప్లస్ f2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎంతండి? f1² ప్లస్ f2² ప్లస్ 2f1 f2 అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b² ప్లస్ 2ab కదా. సో మన f1 ప్లస్ f2² వాల్యూ ఎంత అనుకున్న? 100. 2f1 f2 అంటే 2 ఇంటూ 48 ఎంత మనకి? 196 వచ్చింది. ఓకేనా? సో f1 ప్లస్ f2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? √196 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 14. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేద్దాం. f1 మైనస్ f2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు f1² ప్లస్ f2² మైనస్ 2f1 f2. ఓకేనా? సో 100 మైనస్ 96 ఈజ్ ఈక్వల్ టు ఎంత? f4. సో f1 మైనస్ f2 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇది ఈక్వేషన్ 4, ఇది ఈక్వేషన్ 5. సో ఈక్వేషన్ 4 అండ్ 5ని యాడ్ చేద్దాం మనం. f1 ప్లస్ f2 ఈజ్ ఈక్వల్ టు 14. f1 మైనస్ f2 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఈ రెండు క్యాన్సిల్ అవుట్ అయిపోయి మనకి 2f1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 16 వచ్చింది. సో f1 ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఈ ఈక్వేషన్ 5లో దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 5 మైనస్ f2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 2 వచ్చింది. 8 మైనస్ f2 ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. సో f2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 8 మైనస్ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 Newton. సో f1 ఈక్వల్ టు 8 Newton అండ్ f2 ఈజ్ ఈక్వల్ టు 6 Newton అయింది.
సో ఫ్రమ్ all this option, F1 equal to 8 Newton, F2 is equal to 6 Newton is the correct answer. Okay. Next question వచ్చి 3 like parallel forces 400 Newton, 200 Newton and 300 Newton are acting at a point A, B, C respectively on a straight line ABC. సో ఒక స్ట్రైట్ లైన్ ABC ఉందంట, అందులో 3 పాయింట్స్ ఉన్నాయి, A, B, C. సో 3 లైక్ ప్యారలల్ ఫోర్సెస్. లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అంటే ఏంటండి? ఫోర్సెస్ అనేవి ప్యారలల్గా ఉంటాయి అండ్ ఒకే డైరెక్షన్లో ఉంటాయి. వాటిని ఏమంటాం? లైక్ ప్యారలల్ ఫోర్స్ అంటాం. మన క్లాస్లో అలా డిస్కస్ చేసాం కదా. సో ఏ అనే పాయింట్ దగ్గర 400 న్యూటన్ యాక్ట్ అవుతుంది, అండ్ బి అనే పాయింట్ దగ్గర 200 న్యూటన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అండ్ సి అనే పాయింట్ దగ్గర 300 న్యూటన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఓకేనా? ద డిస్టెన్సెస్ ఆర్ ఏబి అంటే ఎంత 30 సెంటీమీటర్స్ ఇచ్చారు, అండ్ బీసీ ఈక్వల్ టు 40 సెంటీమీటర్ ఇచ్చారు, అండ్ ఏసీ అంటే ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ 30 + 40 70 సెంటీమీటర్స్ వచ్చినట్టు ఏసీ. ఓకేనా? ఇస్తే ఫైండ్ ద రిజల్టెంట్ ఆఫ్ ఫోర్స్. సో రిజల్టెంట్ ఫోర్స్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ వన్ డైరెక్షన్. అంటే ఇప్పుడు సపోజ్ వై డైరెక్షన్లో, సపోజ్ ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్లో ఒక ఫోర్స్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే రిజల్టెంట్ ఫోర్సు దీస్ 3 ఫోర్సెస్ మైనస్ దిస్ ఫోర్స్, ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కదా. సో రిజల్టెంట్ ఫోర్స్ అంటే ఏంటంటే వై యాక్సిస్లో కానీ ఆర్ ఎక్స్ యాక్సిస్లో కానీ ఉన్న సమ్ ఆఫ్ ది ఆల్ ది ఫోర్సెస్. ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్లో ఏమి ఫోర్సెస్ లేవు కదా. ఎక్స్ యాక్సిస్లో ఫోర్సెస్ ఏమైనా ఉంటే కనుక సిగ్మా ఎఫ్ఎక్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాము, వై యాక్సిస్లో సిగ్మా ఎఫ్ఐ ఫైండ్ అవుట్ చేసి రిజల్టెంట్ ఫోర్స్ ఏం చేస్తాం? ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎఫ్ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ స్క్వేర్ చేస్తాము. ఇక్కడ మనకి అన్ని ఓన్లీ వై డైరెక్షన్లో ఉన్నాయి కదా ఫోర్సెస్. సో టోటల్ ఈ సిగ్మా ఎఫ్ఐ ఎంత అవుతుంది? దట్ ఇన్ని పాజిటివ్ వై డైరెక్షన్లో ఉన్నాయి కదా. సో ఇవి ఎంత అవుతాయి? 4 + 2 6, 6 + 3 900 అవుతుంది. సో రిజల్టెంట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎఫ్ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ స్క్వేర్ కదా. సో ఈ 0 స్క్వేర్ ప్లస్ 900 స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ దీని వాల్యూ ఎంత అవుతుంది? 900 అవుతుంది. సో ఇది ఆప్షన్ సి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి ద మ్యాక్సిమమ్ అండ్ మినిమం రిజల్టెంట్ ఫోర్స్ ఆఫ్ ది 2 ఫోర్సెస్ acting at a point on a rigid body are 40 kN and 10 kN respectively. Then what will be the value of the 2 forces? So maximum resultant force 40 kN and minimum resultant force 10 kN. ఆ రిజల్టెంట్ ఫోర్స్ దేనికి? 2 ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్. అంటే దీనికి మనం ఏం యూజ్ చేయొచ్చు? పారలలోగ్రామ్ లా కానీ లేకపోతే ట్రయాంగులర్ లా ఫామ్ కానీ యూజ్ చేయొచ్చు. సో మనం ఈజీగా అయిపోతుంది కాబట్టి పారలలోగ్రామ్ లాని యూజ్ చేద్దాము. సో అక్కడ మనకు ప్రాబ్లంలో ఇచ్చారు మ్యాక్సిమం రిజల్టెంట్ ఫోర్స్ ఆర్ ఈక్వల్ టు 40 న్యూటన్, మినిమం రిజల్టెంట్ ఫోర్స్ ఆర్ మినిమం ఈక్వల్ టు 10 kN ఇచ్చారు. అయితే F1 అండ్ F2 ఎంత ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి. రిజల్టెంట్ ఆఫ్ పారలలోగ్రామ్ లైన్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ప్లస్ 2F1 అండ్ F2 కాస్ థీటా అని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. మనం ఇంకొకటి కూడా డిస్కస్ చేసాం. వెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees రిజల్టెంట్ ఈజ్ మ్యాక్సిమం అని చెప్పి డిస్కస్ చేసాం కదా. సో అప్పుడు మనకి వెన్ థీటాని ఇందులో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు మనకి ఏమొస్తుంది? F1 స్క్వేర్ ప్లస్ కాస్ థీటా వాల్యూ 1 కాబట్టి F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ప్లస్ 2F1 F2 అంటే ఇది ఏ ఫామ్లో ఉంది? A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB ఫామ్లో ఉంది. అని ఎలా రాయొచ్చు? మనం F1 ప్లస్ F2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అప్పుడు ఇది ఏమవుతుంది? ఆర్ ఈక్వల్ టు F1 ప్లస్ F2 అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 40 kN. మళ్ళీ మనం ఇంకోటి ఏం డిస్కస్ చేసాము? వెన్ థీటా ఈక్వల్ టు 180 degrees రిజల్టెంట్ ఈజ్ మినిమం చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో థీటా అనేది 180 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? కాస్ 180 వాల్యూ ఎంత? -1 కదా. సో అప్పుడు ఈ టర్మ్ అంతా ఏమవుతుంది? -2F1 F2 అవుతుంది. ఇది ఏ ఫామ్లో ఉంటుంది? అప్పుడు F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ మైనస్ 2F1 F2. ఇది ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసామండి. మీకు ఒకసారి మళ్ళీ రివైజ్ చేయడం కోసం మొత్తం మళ్ళీ చెప్తున్నాను. సో అది ఏ ఫామ్లో ఉంటుంది? F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ప్లస్ మైనస్ 2F1 F2 అంటే ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్కి ఏదైతే డెరివేషన్ వస్తుందో ఆ ఫామ్లో ఉంటుంది. అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? F1 మైనస్ F2 హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. ఇది అప్పుడు ఏమవుద్ది? F1 మైనస్ F2 అవుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 kN. సో ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం, ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. సో రెండింటిని సమ్ చేస్తే ఏమొస్తుంది? F1 ప్లస్ F2 ఈజ్ ఈక్వల్ టు 40, F1 మైనస్ F2 ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇది చేస్తే మనకి ఏమొస్తుంది? 2F1 ఈజ్ ఈక్వల్ టు 50. సో F1 ఈజ్ ఈక్వల్ టు 25 kN. ఓకేనా? F1 ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. నెక్స్ట్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే 25 మైనస్ F2 ఈజ్ ఈక్వల్ టు 10. సో F2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 15 kN అవుతుంది. సో
F1 F2 ఇవి ఆల్రెడీ నేను క్లాస్లో డిస్కస్ చేశాను. రిజల్టెంట్ మ్యాక్సిమం ఎప్పుడు ఉంటుంది, రిజల్టెంట్ మినిమం ఎప్పుడు ఉంటుందని. రిజల్టెంట్ when θ = 0 అయినప్పుడు రిజల్టెంట్ మ్యాక్సిమం అవుతుంది, ఎందుకంటే F1 + F2 వస్తుంది. అండ్ θ = 180 అయినప్పుడు రిజల్టెంట్ మినిమం అవుతుంది, అప్పుడు రిజల్టెంట్ వాల్యూ F1 - F2 వస్తుంది. సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాను, మళ్ళీ ఒకసారి మీరు చూడండి, మీకు అర్థం కాకపోతే డౌట్ ఉంటే నన్ను అడగచ్చు. ఇట్స్ ఆప్షన్ బి, F1 = 25 kN అండ్ F2 = 15 kN. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఇఫ్ 2 tensile forces each of magnitude F acting at a point on a body are perpendicular to each other, then their resultant ఎంత అని అడుగుతున్నారు. అంటే మనకు చెప్తున్నారు 2 tensile forces ఒక్కొక్క దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ F అయితే వాటి మధ్య యాంగిల్ 90 degrees అయితే రిజల్టెంట్ ఫోర్స్ ఎంత అని అడుగుతున్నారు. సో 5th క్వశ్చన్ అయితే 2 ఫోర్సెస్ ఉన్నాయి, F1 అండ్ F2. వాటి మధ్య యాంగిల్ 90 degrees అయితే రిజల్టెంట్ ఫోర్స్ ఎంత అని అడుగుతున్నారు. అండ్ ఇంకొక కండిషన్ ఇచ్చారు మనకి, F1 = F2 = F అని చెప్పి ఇచ్చారు. సో రిజల్టెంట్ ఫోర్స్ = √F1² + F2² + 2F1 F2. మనకి 2 ఫోర్సెస్ ఇచ్చారంటే డెఫినెట్గా మనకి వెంటనే గుర్తు రావాల్సింది ఏంటంటే ప్యారలలోగ్రామ్ లా అనేది మనకు గుర్తు రావాల్సింది, ఎందుకంటే ఈజీగా సాల్వ్ అవుతుంది కాబట్టి. ఓకేనా. సో ఇప్పుడు cos θ వాల్యూ cos 90 వాల్యూ ఎంత అండి, 0 కదా. సో ఈ టర్మ్ అనేది మనకి 0 అయిపోతుంది. అప్పుడు ఇది ఏం మిగులుతుంది మనకి, √F1² + F2² అవుతుంది. మనం అనుకున్నాం F1 = F2 = F అని చెప్పి ఇచ్చారు. సో దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, F² + F² స్క్వేర్ రూట్. దీనికి వస్తుంది ఏమొస్తుంది, అప్పుడు 2F² వస్తుంది. దీని వాల్యూ అంటే √2F. ఓకేనా. ఈ ప్రాబ్లం ఆల్రెడీ ప్రీవియస్ ఏపీఎస్సీ పేపర్స్లో ఇచ్చారండి. సో ఇది ఒకసారి మీరు చూస్తే ఎప్పుడైనా అర్థమవుతుంది, ప్రీవియస్ పేపర్స్లో ఉంటుంది క్వశ్చన్ సేమ్ ఇదే ప్రాబ్లము. సో మీకు అప్పుడు రాకపోయి ఉండొచ్చు, ఇప్పుడు నాకు తెలిసి ఈజీగా అర్థమే చేయగలుగుతారు నాకు తెలిసినంత వరకు మీరు. ఇట్స్ ఆప్షన్ డి, √2F. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి, ఇఫ్ 2 ఫోర్సెస్ ఏ అండ్ బి యాక్టింగ్ అట్ ఏ పాయింట్ అండ్ బోల్ట్ యాజ్ షోన్ ఫీలో, ఫైండ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ రిజల్టెంట్ అండ్ డైరెక్షన్. సో ఈ 2 పాయింట్స్ ఒక పాయింట్ దగ్గర యాక్ట్ అవుతున్నాయి. సో మనకి ప్యారలలోగ్రామ్ లా కానీ లేకపోతే ట్రయాంగిల్ లా కానీ ఏదైనా యూస్ చేయొచ్చు, మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు ప్యారలలోగ్రామ్ లా యూస్ చేద్దాం. ఎందుకంటే అక్కడ ప్యారలలోగ్రామ్ లా యూస్ చేసినా లేకపోతే ట్రయాంగిల్ లా యూస్ చేసినా సొల్యూషన్ అయితే ఒకలాగా వస్తుంది, సేమ్ సొల్యూషన్ వస్తుంది కాబట్టి. ఓకేనా. సో వాటి మధ్య యాంగిల్ 25 degrees ఇచ్చేసారు. సో రిజల్టెంట్ R = ఫార్ములా ఎంత, √F1² + F2² + 2F1 F2 cos θ. సో ఇక్కడ F1 వాల్యూ ఎంత, √40² + 60² + 2 × 40 × 60 × cos ఎంత 25 degrees వాల్యూ దీనికి. సో దీని వాల్యూ ఎంత వస్తుందంటే, దీన్ని సింప్లిఫై చేస్తే రిజల్టెంట్ R వాల్యూ ఎంత వస్తుందంటే 119.79 ఇంచుమించుగా 120 N వస్తుంది. ఓకేనా. డైరెక్షన్ యాంగిల్ ఆల్ఫా అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్, రెండింటి మధ్య అంటే ఈ ఫోర్స్ నుంచి ఏ అనే ఫోర్స్ నుంచి డైరెక్షన్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే tan α × b sin θ / a + b cos θ. సో అది సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా = మనకి ఎంత వస్తుందంటే 15 degrees వస్తుందండి. అంటే ఫ్రమ్ ఏ అయితే ఈ ఫోర్స్ నుంచి అయితే కనుక 15 degrees వస్తుంది, ఫ్రమ్ ద రిఫరెన్స్ యాక్సిస్ అయితే ఎంత వస్తుందంటే 15 + 20 అంటే 35 degrees వస్తుంది ఫ్రమ్ ద రిఫరెన్స్ యాక్సిస్ అయితే. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇన్ ద గివెన్ పాలిగన్ ఆఫ్ ఫోర్సెస్ వాట్ ఈజ్ ద రిజల్టెంట్ ఫోర్స్ అని అడిగారు. సో మనం ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసాము. సో పాలిగన్ ఆఫ్ ఫోర్సెస్లో రిజల్టెంట్ ఫోర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. పాలిగన్ ప్రకారము ఫోర్సెస్ అన్నీ ఎలా అంటే, ఫోర్సెస్ అన్నీ ఒక ఆర్డర్లో అరేంజ్ అయ్యి ఉంటే రిజల్టెంట్ మాత్రం ఎలా ఆర్డర్లో ఉంటుంది, రివర్స్ ఆర్డర్లో అరేంజ్ అయ్యి ఉంటుందని చెప్పాం, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఆర్డర్ అంటే ఏంటి, ఒక ఫోర్సు సపోజ్ ఏ అనే ఫోర్స్ ఉంది, దాని యొక్క టైలు ఇది హెడ్ అనుకుంటే నెక్స్ట్ ఫోర్స్ ఏమవుద్ది, నెక్స్ట్ ఫోర్స్ దాని హెడ్కి కనెక్ట్ అయి ఉంటుంది. బి సపోజ్ ఇది బి అనుకుంటున్నాం, దాని యొక్క నెక్స్ట్ ఫోర్సు అదే సి అనే ఫోర్స్ మళ్ళీ బి యొక్క హెడ్కి కనెక్ట్ అయి ఉంటుంది. అదే నెక్స్ట్ డి అనే ఫోర్స్ యొక్క టైలు సి అనే ఫోర్స్ యొక్క హెడ్కి కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ బట్ ద రిజల్టెంట్ ఫోర్స్ ఎలా ఉంటుందని చెప్పి మనం డిస్కస్ చేసాము. ఏ అనే ఫోర్స్ యొక్క టైల్కి రిజల్టెంట్ ఫోర్స్ యొక్క టైల్ కనెక్ట్ అయి ఉంటుంది, అదేవిధంగా లాస్ట్ ఫోర్స్ యొక్క హెడ్కి రిజల్టెంట్ ఫోర్స్ యొక్క హెడ్ కనెక్ట్ అయి ఉంటుందని మనం చెప్పుకున్నాం. అదే దట్ ఈస్ నథింగ్ బట్ ద ఆర్డర్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో వీటన్నిటిలో చూసుకుంటే ఇక్కడ అన్నీ కూడా టైలీ హెడ్ అన్ని కనెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇదంతా కూడా ఇది టైలీ హెడ్ కనెక్షన్ ఉంది, ఇక్కడ మాత్రం రివర్స్లో ఉంది, అంటే ఇక్కడ హెడ్ కనెక్షన్ ఉంది. సో రివర్స్ ఆర్డర్లో ఉన్నది ఏంది, ఇందులో 7 Newtons అనేది రివర్స్ ఆర్డర్లో ఉంది కాబట్టి సో 7 Newton ఈజ్ దర్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్
ఇన్ ద గివెన్ ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్సెస్ వాట్ ఈస్ ద రిజల్టెంట్ ఫోర్స్. సేమ్ అలాగే ఇందులో కూడా. ఇందులో కనెక్షన్స్ చూద్దాము. ఇక్కడ చూసుకుంటే హెడ్ టు టైల్ కనెక్షన్ ఉంది, ఇక్కడ చూస్తే హెడ్ టు టైల్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే హెడ్ టు టైల్ కనెక్షన్ ఉంది. బట్ ఇది మాత్రం ఏంటి రివర్స్లో ఉంది, హెడ్ టైల్ కనెక్ట్ అయింది. సో ఇందులో రిజల్టెంట్ ఫోర్స్ అది ఇది రిజల్టెంట్ ఫోర్స్ అవుతుంది. సో 4 Newton ఈజ్ ద రిజల్టెంట్ ఫోర్స్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి, సో ఇది మనకు సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ ఇచ్చి వాటి యొక్క రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనం రిజల్టెంట్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసిన రిజల్టెంట్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా ఎఫ్వై స్క్వేర్ అని చెప్పి మనం డిస్కస్ చేసాం. సో మనం ఫస్ట్ ఈ రెండింటిని, F2 వచ్చి అలాంగ్ ది వై యాక్సిస్ ఉంది, F3 వచ్చి అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి దీని నుంచి ప్రాబ్లం లేదు. బట్ మనం ఇప్పుడు F1 F4 అనేది సమ్ యాంగిల్ మేక్ చేస్తున్నాయి కాబట్టి వీటిని మనం ఫస్ట్ కాంపోనెంట్స్గా డివైడ్ చేసుకుందాం. ఓకేనా. సో F1 తీసుకుందాము. F1 ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంది కాబట్టి F1x F1y ఇలా ఈ విధంగా డివైడ్ అవుతుంది. సో F1x వాల్యూ ఎంత అవుతుంది, F1 ఇంటూ కాస్ 30 degrees. Fy వాల్యూ ఎంత అవుతుంది, F2 sin 30 degrees అవుతుంది. ఓకేనా. సో F1x ఈజ్ ఈక్వల్ టు F1 వాల్యూ ఎంత 10 ఇంటూ కాస్ 30 degrees వాల్యూ ఎంత 0.866. నెక్స్ట్ F1y ఈక్వల్ టు 10 ఇంటూ సైన్ 30 degrees వాల్యూ ఎంత అంటే 0.5. సో ఇది ఎంత అవుతుంది 8.66, ఇది 5 Newton. ఓకేనా. నెక్స్ట్ దీన్ని కూడా అలాగే కాంపోనెంట్స్ కింద డివైడ్ చేద్దాం. F4ని F4 అనేది 4th కోఆర్డినేట్లో ఉంది, మనం ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసినప్పుడు ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది నెగిటివ్ వై యాక్సిస్ అవుతుంది ఇది కదా. సో ఇది F4, ఇది F4x పాజిటివ్ కాంపోనెంట్, F4y నెగిటివ్ కాంపోనెంట్, F4y నెగిటివ్ కాంపోనెంట్. సో F4x అంటే మనకి ఎంత అవుతుంది 40 cos 60. దీని వాల్యూ ఎంత అవుతుంది 40 sin 60 అవుతుంది, నెగిటివ్ వాల్యూ వస్తుంది ఇక్కడ. ఇది cos 60 వాల్యూ ఎంత అండి 0.5. సో ఇది 20 Newton. ఇదంతా -40 ఇంటూ sin 60 వాల్యూ ఎంత అండి 0.866. సో F4y వాల్యూ ఎంత అవుతుందండి -34.64 Newton అవుతుంది. సో మనం ఫస్ట్ ఇప్పుడు సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే చేద్దాము. సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు చూద్దాము. పాజిటివ్ డైరెక్షన్లో ఉన్నాయని పాజిటివ్, నెగిటివ్ డైరెక్షన్లో ఉన్నాయని నెగిటివ్ అండి. ఓకేనా, ఎక్స్ డైరెక్షన్లో. సో సిగ్మా ఎఫ్ఎక్స్ చేయాలంటే ఎంత F1x ప్లస్ F2x ప్లస్ F3x ప్లస్ F4x. సో F1x మనకి ఇందాక సొల్యూషన్ బట్టి ఎంత వచ్చింది, F1x ఈక్వల్ టు 8.66 Newton వచ్చింది. ఈ డయాగ్రామ్లో చూసుకుంటే F2 అనేది ఓన్లీ వై డైరెక్షన్లో ఉంది. సో F2x కాంపోనెంట్ ఎంత అవుతుంది 0 అవుతుంది. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం 0. అండ్ F3 అనేది నెగిటివ్ దాంట్లో ఉంది. సో దీనికి వై కాంపోనెంట్ లేదు, ఓన్లీ ఎక్స్ కాంపోనెంట్ ఉంది. కానీ ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉంది కాబట్టి F3x వాల్యూ ఎంత అవుతుంది -30 Newton అవుతుంది. సో అదే ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం -30. అండ్ F4x వాల్యూ ఎంత వచ్చిందండి ఫ్రమ్ 5 + 5 వచ్చింది. సో ఇదంతా మనం చేస్తే కనుక -30 + 13.66, దీని వాల్యూ ఎంత వచ్చింది 16.34 -16.34 Newton వచ్చింది. అదేవిధంగా మనం సిగ్మా Fy చేద్దాం. సిగ్మా Fy ఈజ్ ఈక్వల్ టు F1y ప్లస్ F2y ప్లస్ F3y ప్లస్ F4y. సో F1y వాల్యూ ఎంత వచ్చింది, ఇందాక 5 వచ్చింది. F2y వాల్యూ ఎంత వచ్చింది, ఇది పాజిటివ్ ఎలాంగ్ ది పాజిటివ్ వై యాక్సిస్. సో F2y వాల్యూ ఎంత అండి, F2y వాల్యూ వచ్చి 20 వచ్చింది. F3 అనే ఫోర్స్ చూసుకుంటే ఓన్లీ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ ఉంది, వై యాక్సిస్ డైరెక్షన్లో లేదు కాబట్టి F3y వాల్యూ ఎంత అవుతుంది 0 అవుతుంది. సో F3y వాల్యూ 0 అవుతుంది. అండ్ F4y వాల్యూ ఎంత అవుతుంది, F4y వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -34.64 అవుతుంది. సో ఇంత సబ్స్టిట్యూట్ చేస్తే 25 - 34.64 ఎంత అయింది, దీని వాల్యూ -9.36 Newton అయింది. సో రిజల్టెంట్ వాల్యూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి సిగ్మా ఎఫ్ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా ఎఫ్వై స్క్వేర్ కదా. సో ఎఫ్ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత -16.34 హోల్ స్క్వేర్ ప్లస్ -9.36 హోల్ స్క్వేర్ చేస్తే మనకి ఆర్ వాల్యూ వస్తుంది. ఓకేనా. మనం డైరెక్షన్ కనుక్కోవాలి. డైరెక్షన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత tan ఇన్వర్స్ సిగ్మా Fy డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఎక్స్. సో ఇది కనుక్కుంటే మనకి థీటా వాల్యూ వస్తుంది. సపోజ్ ఒక 35 degrees యాంగిల్ వచ్చింది అనుకోండి. ఈ 35 degrees యాంగిల్ అనేది విత్ రెస్పెక్ట్ టు దిస్ ఎక్స్ యాక్సిస్ యాంటీ క్లాక్ వైజ్లో చేస్తుంది అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద రిజల్యూషన్ గురించి సంబంధించిన ప్రాబ్లం అండి.
నెక్స్ట్ చాప్టర్లో మనం ఈక్విలిబ్రియం గురించి డిస్కస్ చేసుకుంటాము. అందులో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే ఇలా ఇచ్చేస్తాడు. సో ద ఫాలోయింగ్ సిస్టమ్ ఈజ్ ఇన్ ద ఈక్విలిబ్రియం. ఈ సపోజ్ ఇవన్నీ ఇచ్చేసి F3 ఫోర్స్ ఇవ్వడం మానేస్తాడు, లేకపోతే F2 ఫోర్స్ ఇవ్వడం మానేసి ఫైండ్ F2, ఫైండ్ F3 లేకపోతే ఫైండ్ F4 ఇలా అంటారు అనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ R=0 అని చెప్పి అనుకుని, సో టు బీ ఇన్ ఈక్విలిబ్రియం సిగ్మా Fx=0, సిగ్మా Fy=0 అనుకుని మనము కాంపోనెంట్స్కి డివైడ్ చేసుకుని సాల్వ్ చేస్తాము. సో నెక్స్ట్ చాప్టర్లో మీకు అర్థమవుద్ది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రాబ్లమ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు వాట్సాప్ నా నెంబర్ ఉంది కదా 8332009926కి కాల్ ఆర్ వాట్సాప్ చేస్తే మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ.